బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చాలామంది అంటూ ఉంటారు దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఇస్తాడు అని. కష్టాలు ముఖ్యంగా దేవుడు ఎందుకు ఇస్తాడు? ఇతిహాస పురాణాలు, గ్రంథాలు, దేవాది దేవతలమ్మ, దేవీ దేవతలు శరీరంతో పుట్టిన తరుణాలు ఎక్కువ శాతంగా చూడలేము మనం. అంటే దేవతల లోకంలో అంటున్నాం. ఒక అనుగ్రహంతో పుడతారు వాళ్ళు. అంటే ఒక వరం చేత పార్వతీమాత వినాయకుడిని ఆయన గారిని పసుపుతో చేసిన సందర్భం, ఇలా కొన్ని విషయాలు మాట్లాడతాం. దేవాది దేవతలు శరీరంతో కన్నా ముఖ్యమైన దేవాది దేవతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నల్లపోచమ్మ తల్లిని పార్వతీమాత కన్నది. 9 మాసాలు మోసి అని అదొక చరిత్ర కూడా ఉంది మన దగ్గర. గ్రామ దేవతలే ఎక్కువ శాతంగా పుట్టారు. మీరన్నది కష్టాలు మానవ శరీరానికి దేవుడు ఎందుకు పెడతాడు? కష్టాలు మంచి వాళ్ళకే ఎందుకు వస్తాయని. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని ఎవరు నిర్ణయించారు? అంటే ఇప్పుడు ధర్మబద్ధంగా నడుచుకొని ఆచరణాత్మకంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి. అదే విలాసవంతమైన జీవితాన్ని చేస్తూ తప్పులు చేస్తున్న వాళ్ళకి అసలు వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. ఎందుకని? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా, మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అని పరమాత్ముడి ద్వారా మనం ఒక విషయాన్ని సేకరించాలి అని అంటే, గరుడ పురాణంలో మొదటి సంపుటలో ఏం రాసున్నది అంటే, నీవు పుట్టక ముందుకు అంటే తల్లి గర్భం ఏదైతే ఉందమ్మా, అబ్రబ్రహ్మలోకం అని తెలుసు కదా. ఈ అబ్రబ్రహ్మలోకం నువ్వు కడుపు దాటి బయటికి రాకముందుకే 15 కర్మలని నీ తలరాతలో రాసి పంపిస్తాడు. 16వ కర్మని జీవితం అమ్మ. ఇప్పుడు నీవు పుట్టక ముందుకే 15 కష్టాలని నీకు అప్పచెప్పాడు. అంటే నీ వయసు రీత్యా నువ్వు పెరిగి పెళ్లి చేసుకునే పిల్లలు మనం దాకా చూస్తామంటే అన్ని బాధ్యతలు. ఇవి 15 కర్మలు. 16వ కర్మ ఏమిటి అనేది పుణ్యం. ఈ పుణ్యం చేసే వాళ్ళకి, దైవ ఆరాధనలో ఉండే వాళ్ళకి కష్టాలు ఎందుకు అని అంటే అమ్మ, నీ కష్టం నీ శరీరానిక నీ మనస్సుగా అనేది అంతఃకరణ శుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సాధు పురుషులు, సత్పురుషులు, లేకపోతే యోగులు, సిద్ధయోగులు, మహాయోగులు వీళ్ళు ఎవరైతే ఉంటారో అన్నింటినీ దాటేసుకొని సంసార జీవితాన్ని దాటేసుకొని పైకి వెళ్తారు. కాబట్టి కష్టం అనేది కనబడదు, పరమాత్ముడి చెంతలోనే కూర్చుంటారు. ఇదొక విషయం అయితే, మానవ శరీరంలో ఆరోగ్యంగా ఉండి మరియు సంసార జీవితాన్ని చూస్తూ కష్టాలు సుఖాలంటే పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి వచ్చే కష్టాలు మీరు అడిగిన ప్రశ్న అందులో మంచి వాళ్ళకే. అంటే ఈ జన్మ బంధము నీకు తెలిసిందే కానీ నీ జన్మ ఆది బంధం అనేది పరమాత్ముడి చేతిలో ఉన్న అత్యంత విలువైన సంబంధం కదా. మరి ఇది ఎందుకు తెలియదు మన శరీరాలకి? ఇప్పుడు సత్పురుషులని మీరు ఒక మాట అడుగుతారు, స్వామి మేము బాగుండాలి అని అడుగుతారు. ఆయన తదాస్తు అని ఆశీర్వదిస్తాడు కదా. అలా ఆశీర్వదించినప్పుడు ఎంతమంది కుటుంబాలు ఈరోజు బాగున్నాయి? బాగా గమనించాలి. నీవు పుట్టక ముందుకే నీకు రాత రాసి పెడతాడు కదా. దానికి అర్థం తర్వాత పరమార్థం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు నీకే తెలియదు ఆ రహస్యం. పుట్టడం వరకు పరమాత్ముడి ఆజ్ఞ, చనిపోవడం అనేది పరమాత్ముడి ఆజ్ఞ. ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడే ఈ జీవితంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని నిర్ణయించేది పరమాత్ముడు, ఇక్కడున్న సమాజం కాదు. నీకు ఈ జన్మ కష్టాలే ఉదాహరణకు వచ్చాయి, బాగా కష్టాలు వచ్చాయి తల్లి. పోతూ పోతూ ముళ్ళులు గుచ్చుకున్నాయి, బాధలు పడ్డావు, ఇవి ఉన్నాయి కదా. ఇవి కష్టాలు మీరు అడుగుతుంది. ఫైనాన్షియల్గా కష్టాలు ఇప్పుడు ఎక్కువ శాతంగా అడుగుతాయి. ఇప్పుడు ఫైనాన్షియల్గా కష్టాలు అంటే అదే మన డబ్బు పరంగా కష్టాలు. డబ్బు పరంగా కష్టాలని అనుభవించే ప్రతి ఒక్క వ్యక్తిని డబ్బులున్న వాళ్ళని పోయి అడిగితే ఏం చెప్తారనంటే, నిద్ర లేదు, మాత్రలు వేసుకుంటే తప్పితే నిద్ర రాదు, మాకు ఉన్న కష్టాలు ఎవరికి లేవు అంటారు. కానీ బయట ప్రపంచానికి ఏం కనబడతారు? చాలా డబ్బులు కనబడతారు. అసలైన ఆస్తి ఏం తెలుసా అమ్మ? నీ మనస్సాక్షి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనస్సాక్షిని నీవు గెలిస్తే పరమాత్మని గెలిచినట్టే. ఇప్పుడు నువ్వు కష్టాల గురించి మాట్లాడినావంటే నీ దగ్గర భక్తి లేదని అర్థం. ముమ్మాటికి నేను ఒక ఛాలెంజ్గా చెప్పవాలి. నువ్వు కష్టాల గురించి మాట్లాడావు, ఒక ప్రతిఫలం గురించి మాట్లాడావు అని అంటే నీ పూజలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆశతోనే నువ్వు పరమాత్మని అడుగుతున్నావు, ఒక రాతతోనే అడుగుతాం. అది మనకి ఏలేని సమక్షంలో నాకు నియమంగా పాటిస్తేనే ఇన్ని కష్టాలా, నేను కర్మాలని నా బాధ్యతలని అన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు నాకు ఎన్ని కష్టాలు అంటున్నారు కదమ్మా. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శరీరం నీది కాదు. నీ ఆత్మ ఇంకొకసారి కొన్ని బాధ్యతల ద్వారా నీకు ఈ శరీరంలోకి వచ్చావు నువ్వు కదా. మరి ఈ బాధ్యతలన్నీ ఒకప్పుడు రుణంలో ఉన్న బాధ్యతలతో వచ్చిన శరీరం అని ఎవరు తెలుసుకోవాలి?
ఇప్పుడు సాధు సంతుల కంటే పక్కన కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మ, కొంతమంది సిద్ధపురుషులు ఎలా ఉంటారంటే ఒక కర్ర పట్టుకొని ఒక చిన్న గోజు లాంటిది పెట్టుకొని ఎక్కడో కూర్చుంటారు, కానీ వాళ్ళ మాటలు వింటే కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. అంటే నీ మాట, నీ నాలుక మాత్రమే సరస్వతి మాత యొక్క ఆశీర్వాద బలం. నిన్ను నువ్వు అనుభవించడానికి ఆ శరీరం లేదు. అర్థమైందా తల్లి? ఇప్పుడు నేను కూర్చొని వందలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు నాకు గుడి లేదు అక్కడ, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, ఎన్నెన్నో ఎదుర్కొంటున్నా అక్కడ. హైదరాబాద్ ఇంకెవరకు రాలేరు, 2 నెలలు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇవన్నీ తీసుకొని వచ్చి పరమాత్ముడు నా కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏం తెలుసా తల్లి? ఇప్పుడు నేను గుడి పెట్టే విషయంలో ఎదుర్కోకపోతే గుడి కట్టిన తర్వాత వచ్చే విపత్తులని, పెద్ద పెద్ద సమస్యలని, లక్షల మంది వచ్చే భక్తులని తట్టుకునేంత శక్తి నా దగ్గర ఉండాలి. ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పుకోవట్లేరు? ఒక భగవంతుడి ముఖ్యమైన ఒక శ్రేయస్కరం ఏంటంటే అమ్మ, నీ మనస్సు, నీ యొక్క అంతరాత్మ. మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ఒకటి చెప్తే ఏంటంటే అమ్మ, రాయి దేవుడు అని చెప్తే మీరు నమ్ముతారా? ఓపెన్గా చెప్తే నమ్ముతారు కదా. మనసు రాయి లాగా ఉండి నిజమైన రాయిని పూజిస్తే దేవుడు కనబడతాడా? మనం మాట్లాడితే నీ మనసు అసలైన రాయి. నీ మనసులో దేవుడు లేడు, కానీ నువ్వు చూసి ఆ రాయిలో దేవుడు ఉంటాడంటే నమ్ముతావమ్మా? నీ మనస్సే అంతఃకరణ శుద్ధిగా లేని ఆ ఆత్మ పరమాత్ముని ఎలా చేరగలుగుతుంది అని అంటే పరమాత్ముడు చెప్పే మాట ఏంటనంటే అసలైన రాయి నీ యొక్క మనస్సు. ఆ రాయిలో నుంచి అంటే ఆ మనసులో నుంచి నువ్వు కోరికనో ద్వేషమో ఇంకేదో కలిగించేసి నన్ను వచ్చి పూజిస్తే నిన్ను నువ్వు గెలవలేని వాడివి. ఈ రాయిలో నేను ఉన్నానంటే నమ్ముతావా? అక్కడ రాయి పెట్టడానికి ఎందుకు పెట్టిండంటే నేను శాశ్వతమైన రూపం నాది అని చెప్పి పెట్టడానికి పెట్టాడు పరమాత్ముడు. శ్రీరాముడు ఎందుకు ఉండలేకపోయాడు? ద్వాపరయుగం, త్రేతాయుగం. శ్రీకృష్ణుడు ఎందుకు ఉండలేకపోయాడు? వాళ్ళందరూ వెళ్ళిపోయడానికి వచ్చారు, అవతారాలు చాలించారు. కానీ అవతారం చాలించలేని ఒకే ఒక్క రూపం రాయి. అర్థమైందా తల్లి? ఈ రాయి అయితే మరో యుగంలో కూడా కనబడుతుంది కదా. కాబట్టి పరమాత్ముడు ఇక్కడ ఆయన ఉండడానికి వచ్చాడు అని అర్థం కలియుగంలో. కానీ ఆయన ఉన్నాడని ఎంతమంది నీలాంటి తల్లులు, నాలాంటి సాధువులు, లేకపోతే ఇంకా మిగతా కుటుంబాల వాళ్ళు ఆయన అందులో ఉన్నాడని గుర్తిస్తున్నారు? చెప్పండి. అలా ఆయన అందులో నిజంగా ఉన్నాడు అని అంటే అమ్మ, నీవు కష్టాలన్నీ ఎదుర్కొని పరమాత్ముడు ఉన్నాడు అని నమ్మినప్పుడే నువ్వన్న కష్టాలు గట్టెక్కుతాయి. స్వార్థంతో కోరుకున్న భక్తికి విలువ ఉందా తల్లి? శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు కదా 5 సత్యాలలో, కలియుగమే స్వార్థంతో పుట్టింది. బ్రహ్మ చెడు వీర్యస్ఖలనం నలుపు రంగుతో ఉండడం చేత భూమండలం పుట్టింది అని చెప్పి కూడా చెప్తారు కలియుగంలో. ఇది రాసింది మన దగ్గర, శివపురాణంలో ఉంటుంది. బ్రహ్మ చెడు వీర్యస్ఖలనంతో పుట్టినవాడు ఎవరు తెలుసా అమ్మ? కలిపురుషుడు. ఇలాంటి యుగంలో బాధలు, కష్టాలు, ఇష్టానష్టాలు అన్నీ శరీరంలో ఉన్న నీకు పరమాత్ముడు పరీక్షలు పెడుతున్నాడు అంటే ఈ దేహంతోని బాగుపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని అర్థం. వాస్తవం కదా. కష్టపడేవాడికి బాగా డబ్బులు రావాలంటే నా తల్లి, రోజు కూలీ చేసుకునేవాడు పడ్డంత కష్టం అంబానీ కూడా పడడు. మరి అంబానీ ఎలా సుఖపడుతున్నాడు? కష్టపడేది ఈయన పొద్దున 6 గంటలు 7 గంటలు అంటే ఈయన కదా సుఖపడాలి ఎక్కువ. మరి ఈయన ఎందుకు సుఖపడతలేడు తెలుసా అమ్మ? ఈ శరీరం మాత్రమే నీది. నీ నియమ నిబంధనలను సృష్టి లయకారుడి ఆధీనం. కాబట్టి కర్మ ఫలితం అనుభవించాలి కదా తల్లి. అయితే ఈ కష్టాలు అనుభవించడానికి ఈ కర్మ ఫలితానికి సంబంధం ఉందంటారు? ముమ్మాటికి గరుడ పురాణంలో రాసిందే అదే. గరుడ పురాణం విషయం మేము చెప్తామంటే ప్రశ్న కొంచెం కొనసాగిస్తాను. గరుడ పురాణంలో ఏమున్నదంటే అమ్మ, మనిషి శరీరంకి శిక్షలు లేవు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏం శిక్షలు వేస్తాడో రాసింది గరుడ పురాణం అంటే అదే కదా. బాగా గమనించాలి. యాత్ర అంతా చెప్తారు. అంటే ఒక యాత్ర, శరీరం విడిచిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ లోకాలకు వెళ్తారు, ఎలా మొత్తం మనిషికి అమ్మ 14 లోకాల ప్రయాణం అంతే. కింద 7 లోకాలు, మీద 7 లోకాలు. అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల, భూలోకం కింద కదా. యముడు ఎక్కడ ఉంటాడో తెలుసా అమ్మ? బాగా గమనించాలంటే యమలోకం ఎక్కడుందో మీకు తెలుసా? పైన లేదు యమలోకం. యమలోకం కింద ఉంది, 6వ లోకం అదే తలాతలకు అధిపతి యముడు. ఇప్పుడు ఆయన ఉండేది భూమండలంలో అని మనకు తెలియదు. మనిషి చనిపోతాడు అంత, అదో వేరు విషయం. అయితే ఇక్కడ విషయం తెలుసుకుంది ఏంటంటమ్మా, 7 లోకాలు పైన దైవాధీనమైనవి, కింద 7 లోకాలు పరమాత్ముడి ఆధీనం, నవగ్రహాలు పరమాత్ముడి ఆధీనం. ఇందులో ఎక్కడ చూసిన గరుడ పురాణంలో మనిషి చనిపోయినాక శిక్షలు ఎవరికి, ఈ ఆత్మకి శిక్షలు ఎందుకు మీరు అడిగిన ప్రశ్న. మనిషి శరీరంతో ఉన్నాడు కదా, ఈ ఫీల్ అనేది ఏదైనా కావాలి కదా, సెన్స్ అనేది కావాలంటే శరీరం అవసరం కదా. ఈ శరీరం లేనప్పుడు ఏం శిక్షలు వేస్తారు పరమాత్ముడు? మరి అంటే పరమాత్ముడికి అసలైన శరీరం నీ ఆత్మ, ఇది కాదు. అందుకే దీనికి 100 సంవత్సరాలు. ఇదేది పరిమితమైనది కాదు, అపరిమితం కదా. నీ పరిమితమైన దానికి శిక్షలు వేస్తాడు తల్లి. మరి ఈ విషయం ఎందుకు గురువులను సాధువులను అడగరు మీరు అంటున్నాను నేను. పరిమితమైన దాని గురించి ఇంత పరితపించిపోతే ఒక ఆది బీజం అబ్రబ్రహ్మలోకం నుంచి అగ్ని ఆత్మలో నుంచి పరమాత్ముడు పెట్టి దాన్ని ఆత్మలోకానికి తీసుకొచ్చిన ఆత్మలింగం,
అగ్నిలింగం మన దగ్గర ఉన్నాయి కదా, అగ్నిలింగం ఉంది, ఆత్మలింగం ఉంది కదా. అగ్నిలింగం అంటే పరమాత్ముడి ఈ శివుడి యొక్క కడుపు అగ్నిలింగం. ఆ అగ్నిలింగంలో ఆత్మలు కొలువై ఉంటాయి. ఆత్మల కొలువై నుంచి శరీరాన్ని ఇచ్చి, శరీరం నుంచి దానికి ఆత్మ అనే ఒక బంధం, ఆ బంధానికి గర్వం అని పేరు పెట్టి అందులోకి మనిషిని వేస్తాడు కదా. ఈ మనిషికి ఈ 100 సంవత్సరాల చరిత్ర అంతా అయిపోయినాక చనిపోయిన తర్వాత ఆత్మలతోనే ఎందుకు పని అని అంటే, నిన్ను మళ్ళీ అగ్నిలింగంలో పెడతారు వేడి చేయడానికి. అంటే నీ తప్పులు ఒప్పుకోవాలి కదా చేసినాయని. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్న చెప్పాం కాబట్టమ్మా, శిక్ష ఆత్మకి వేస్తున్నాడా పరమాత్ముడు, శరీరానికి వేస్తున్నాడా? మళ్ళీ చెప్పండి. శరీరానికే వేస్తున్నాడు కదా, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా. ఈ ఫీల్ తెలవడానికి అంటే ఈ యొక్క ఏమంటారంటమ్మా, ఈ స్పందన తెలవడానికి శరీరాన్ని ఇస్తాడు ఆయన. బాధలు ఇప్పుడు అన్న ప్రశ్న ఎలాంటిదంటే అమ్మా, బాగా పూజలు చేస్తున్నాం మా కష్టాలు ఎందుకు వస్తలేనంటే, నీ అంతఃకరణ నీ ఆత్మకు తెలుసు కదా నువ్వు ఏ పూజలు చేస్తున్నావు అనేది. అర్థమైందా తల్లి? గుడికి పోతే అయిపోతుందా? మనస్సాక్షి ఉండకూడదా? గుడి మెట్లెక్కేస్తే అయిపోతుందా? మనస్సాక్షి ఉండకూడదా? దేవుణ్ణి పోయి పూలదండ వేసేసేసి మనం వేరే గోల్డ్ మెడల్ ఆశిస్తున్నామే, ఇవన్నీ ఆశిస్తే వస్తుందా? నీ మనస్సాక్షితో పరమాత్ముడు మాట్లాడతాడు కదా తల్లి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న వేరే గురువులు అయితే మీకు ఎలా చెప్పేవాళ్ళనంటే, కొన్ని పూజ నియమ నిబంధనలని ఆచరించి, కొన్ని వివరణలని ఆచరించి పోతే నీ కష్టాలు గట్టెక్కుతాయి. అలా కష్టాలు గట్టెక్కితే మరి ఏ పూజలు చేయడానికైనా మానవులు సిద్ధమా కాదా? మానవ శరీరం చాలా గొప్పదమ్మా, పరమాత్ముడి ఆధీనం. పరమాత్ముడు అనంటే ఒక ఇంగ్లీష్ కవి కూడా రాసి వెళ్ళాడు, జీఓడి ఫుల్ ఫామ్ అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిజాల్వర్. జనరేటర్ ఎవరు? బ్రహ్మ. ఆర్గనైజర్ విష్ణు. అంటే ఆర్గనైజర్ ఎందుకంటే అలంకరణ. డిజాల్వర్ ఎవరు అని అంటే మహాపరమేశ్వరుడు. ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు దేవాది దేవతలో ఉన్న నీ ఆత్మకి ఏ బంధనాల ద్వారా నువ్వు ఏ తప్పులు చేసావని చెప్పేసి చాలా గుప్తంగా మన రాతలు రాసి పెట్టేమని పేరేం పేరు తెలుసా తల్లి? చిత్రగుప్తుడు. ఆయన పేరే చిత్రగుప్తుడు. అంటే గుప్తం అంటే ఏంటంటే సీక్రెట్. ఆ చిత్రాలు అంటే ఏంటంటే నువ్వు చేసే పనులని రాసి పెట్టేవాడు కదా. ఇప్పుడు యముడు కూడా ధర్మం లేకుండా పనిచేయడానికి అనుమతి లేదు. యమ ధర్మరాజు. వాస్తవం కదమ్మా. యముడే ధర్మంగా పనిచేస్తుంటే మానవ శరీరం ఎత్తిన మనం ఆశించడం తప్ప ఒప్ప? మీరు ఆలోచించండి. ఆశించడం ముమ్మాటికి మన హక్కు. కానీ ఎలాంటి కష్టాలు నీకు ఇస్తున్నాడంటే దాని అర్థం ఏం తెలుసమ్మా? యు ఆర్ గెట్టింగ్ ఫిల్టరైజేషన్. నువ్వు ఫిల్టర్ అవుతున్నావు అని అర్థం, నువ్వు ప్రాయశ్చిత్తం పడుతున్నావు అని అర్థం, నీకు మార్గం ఉన్నదని అర్థం, ముందు ముందు భవిష్యత్తు ఉన్నదని అర్థం కదా. ఇవి తెలుసుకోవడానికే నీ కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలే వస్తుంది కదా. ఈ కష్టాలన్నీ పోవాలంటే ఏంది గురువు గారు అని ఒకవేళ మీరు ప్రశ్న ఉంటే తల్లి, ఈ కష్టాలు ఎవరికి పోతాయి తెలుసమ్మా? కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు పోతాయి. ఒక విషయం. ఎందుకంటే వంశ ఉద్ధరణకి నువ్వు వేరే వంశానికి పంపుతావు కదా. రెండో విషయం, దాన ధర్మాలు చేసేసి అన్నదాన సత్రాలలో నడిపించుకొని గోమాత సేవ చేసే వాళ్ళకి పోతాయి ఈ కష్టాలు. ఇప్పుడు మీరు అన్న కష్టాలు బిల్డింగ్లు కట్టుకోవడానికే, మీరు అన్న కష్టాలు మన బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికా? చూసారా, ఇక్కడ ఆనందప్రదమైన జీవితం గడపడం. ఆనందప్రదమైన జీవితం అనేది ఆత్మకి సంబంధమై ఉంటేనే నీ శరీరం అనుభవించగలదు. ఈ రోజుల్లో అమ్మ మంచి ఛాలెంజ్ చెప్తే, పచ్చడి మెతుకులు తిన్న ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మనకు అమ్మగా నిద్ర వస్తుందా కాదా? ఇఫ్ యూ గో, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, కొంచెం బారెడ్గా తినొచ్చాం, ఎంత అవస్థపడతామమ్మా, అవునా కాదా? నీ ఒంట్లో నీ ఇంట్లో నీకున్న కష్టసుఖాన్ని తింటేనే నీకు కమ్మరి నిద్ర. మరి నీకు పడందో లేకపోతే ఏదో పార్టికల్చర్కు పోయి వచ్చిన తర్వాత మాత్రలు వేసుకోవడం ఎందుకు? గ్యాస్కి దానికి దీనికి. అంటే పరమాత్ముడికి తెలుసు కదా నీ కడపలో సుఖం ఉందా లేదా అని. ఒక నానుడేముంది, కాశీలో లేని సుఖం కడపలో ఉన్నది అని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంది మన దగ్గర. అది ఊరికే వచ్చిందా అమ్మ? ఇప్పుడు నీ శరీరానికి కష్టసుఖాలు ఆలోచిస్తున్నావు అని అంటేనేమో అదొక బాధ్యత. కానీ ఆడపిల్లలు ఉండి, చిన్నపిల్లలు ఉండి, లేకపోతే ఇల్లు లేకనో ఏదో బాధ ఉన్నదనుకమ్మా, ఆ కష్టసుఖాల గురించి ఆలోచించేది ఒక బాధ అయితే, ఏ జన్మలో నువ్వు చేసినావో పాపపుణ్యములు కాబట్టే ఈరోజు అనుభవిస్తున్నావో కష్టసుఖాలు అని అర్థము. ఈ అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకు ఉందంటాం? ప్రేక్షకులందరూ కూడా తెలియాల్సింది ఏంటంటమ్మా, దానికి కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి అనడానికి ముందు ఫస్ట్ మర్మం ఏందో తెలుసుకోవాలి. అంతే కదమ్మా. For more videos like this, subscribe Big TV channel.